ఆయన దానికి పక్కన పెట్టుడంతేనే కదా వచ్చే వరకు వెళ్ళింది. ఒకటిసారి ఇక్కడ క్రిస్టల్ క్లియర్ ఏం కనబడుతుందంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడికి రాష్ట్రము, పవన్ కళ్యాణ్ గారి రాష్ట్రము ఉంది, క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతా ఉంది. దీన్ని ఒక రాజకీయ మలుపుగా ఇది ఎవరికి వెళ్తుంది? ఇది పవన్ కళ్యాణ్ గారికి అంటుతుందా, చంద్రబాబు నాయుడు గారికి అంటుతుందా? ఎందుకంటే బొజ్జల సుధీర్ రెడ్డి అనే వ్యక్తి వ్యవహారంలో ఈ సెటిల్మెంట్ అనేది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళింది వాస్తవం. మరి వెళ్ళినప్పుడు ఎందుకు ఆ యొక్క సెటిల్మెంట్ చేయలేదు? ఈ రోజు కూడా బొజ్జల సుధీర్ రెడ్డి చంపాడని వినతి కోట చెప్పినప్పుడు ఎందుకు టీడీపీ స్పందించట్లా? ఎందుకు చంద్రబాబు నాయుడు అతను ఎవరైతే రాయుడు ఎవరైతే ఉన్నాడో రాయుడు యొక్క ఒక బయట ఉందో ఒకసారి ప్లే అవుతుంది, చూద్దాం. ఒకసారి ఉన్నట్టుంది మీ సార్ని చంపేమన్నాడు ఎమ్మెల్యే అని చెప్పారు. వాళ్ళు చెప్పిన తర్వాత నేను 2 సార్లు కార్లో వెళ్ళేటప్పుడు ట్రై చేశాను చంపేస్తాను అనేసి. కానీ అది ఎదురుగా నేను వెళ్ళిపోయి మేడం వాళ్ళు నన్ను వచ్చి నేను కావాలని చేస్తాను వాళ్ళు ఇంకా నువ్వు డ్రైవింగ్ వెళ్ళి ముందు దిగులు అని చెప్పేసి నన్ను అప్పుడు డ్రైవింగ్కి ఎంకరేజ్ చెప్పి దాని తర్వాత నాకు డ్రైవింగ్ అయ్యకుండా వేరే పని పెట్టుకున్నారు. నేను సునీతకి చెప్పాను నాతో చేస్తానండి, అది చేసి నాకు కారు ఇవ్వడం లేదు, డ్రైవర్ని మార్చేసినారు అని చెప్పాను. చెప్పిన తర్వాత నేను సరేలే అని చెప్పి గమనించాను. గమనించిన తర్వాత 6వ తారీఖు నాకు నైట్ ఫోన్ చేసి కోకోకోలా ఫ్యాక్టరీ దగ్గర ఒక రూమ్లోకి రమ్మని చెప్పారు. నేను అప్పుడు ఇంటికి ఆఫీసర్ ఆలస్యంలో పార్టీ ఆఫీస్ నుంచి మా ఊరు ఆర్చికాడికి వెళ్ళి అక్కడ అతని కోసం వెయిట్ చేస్తా ఉన్నాను. వెయిట్ చేస్తా ఉంటే సిటీకి వచ్చి తీసుకొని వెళ్ళారు. అది వచ్చేసి మన కోకోకోలా ఫ్యాక్టరీ ఆపోజిట్లో ఒక ఇల్లు లాగా ఉంటుంది, ఆ ఇల్లు గాడికి తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళిన తర్వాత చంద్రబాబు వచ్చాను. అక్కడికి వచ్చి మామూలుగా మందు తాగుతా ఉన్నాము. నైట్లు తాగుతా ఉంటే సిటీతో చేసి చంద్రని అడిగాడు, ఇంకా మీ వాడికి ఇచ్చినప్పుడు ఇంకా ఇచ్చేస్తామా లేదా అని అడిగాడు. లేదు నా అక్కడే ఉన్నది, అడిగినప్పుడు ఇస్తాను అని చెప్పాడు. మొత్తం ఎందుకు నువ్వు అన్నదానం చేస్తాను లేదు అనేసి సుజిత్ చంద్రని అడిగాడు. లేదు ముందు అంటే అప్పుడు వ్యాపారాలు బాగా చేసినాము, ఇక్కడ కుదరడం లేదు, ఆ డబ్బుల్లో ఇచ్చిన డబ్బుల్లో నుంచి చేస్తాను అని చెప్పాడు. మేడం పక్కనే వస్తుంది, ఏం ప్లాన్ చేస్తున్నారు అని అడిగాడు. అడిగిన తర్వాత ప్రోగ్రామ్ ఏం లేవు, ప్రోగ్రామ్ ఏం అనుకోవడం లేదు, ఇంకా ఏం ప్లాన్ చేయలేదు అని చెప్పాడు. మీ వాళ్ళని అధికారులు ఏమన్నా చేస్తున్నాను చెప్పలేదు, అవంతా అడిగినాను. లేదు అతనితో ఏం చేయలేదు అని చెప్పాడు. చెప్పిన తర్వాత అతను చంద్రాన్ని అతనికి ఫోన్ వచ్చేలోపు పోయి ఫోన్ మాట్లాడతా అట్లా వెళ్తున్నాడు. వాళ్ళతో నాకు ముందు పోయి నేను పని చేసే టైంలో సిటీతో చేసి నా ఫోన్ తీసుకున్నాడు. నా ఫోన్ తీసుకొని ఏదో నైట్ మొత్తం తీశాడు. తీసిన తర్వాత నేను అప్పుడు పని చేశాను. తర్వాత వేసి ఫోన్ ఇచ్చేటప్పుడు ఛార్జింగ్ అయిపోయి రైట్. ఇది తనకు ఈ రకంగా జరిగింది అని చెప్పి రాయుడు సెల్ఫీ వీడియో అయితే రిలీజ్ చేశారు. అయితే ఇన్నాళ్ళకి ఈ రాయుడు సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది ఎవరంటారు? నెంబర్ 1. నెంబర్ 2, ఇది న్యాయం జరగాలంటే ఏం చేయాలనుకుంటున్నారు? మీ గవర్నమెంట్ వస్తే ఈ యొక్క రాయుడుకి సంబంధించిన దానికి న్యాయం మీరు చేస్తారా? రాయుడుతో పాటు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు, అలాగే వివేక హత్య కేసు కూడా 3 కూడా సిబిఐకి వైసీపీ అప్పచెప్తుందా? ఏమంటారు? ఆల్రెడీ ఏదైతే మీరు చెప్పారో డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసు కోర్టులో ఉంది, కోర్టులో నడుస్తూ ఉంది. వివేకానంద రెడ్డి గారి కేసు సిబిఐలో ఉంది, సిబిఐ విచారణ జరుపుతూ ఉంది. ఎస్, ఈ కేసులు కూడా ఇమ్మని చెప్తున్నాను కదా. మీరేం చెప్తున్నానంటే ఇక్కడ సాక్షాత్తు ఒక జనసేన పార్టీ వేరే మహిళ అక్కడ శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ అయినటువంటి వెంకట కోట గారు టికెట్ ఆశించారు. మీ సొంత పార్టీ ఒక మహిళ ఇన్ఛార్జికి మీరు న్యాయం చేయలేనటువంటి అధ్యక్షుడు ఉంటే కాకపోతే నాకు అర్థం కాదు. మీరు ఎవరికి భయపడుతూ ఉన్నారు? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారికి భయపడతా ఉన్నారా? బొజ్జల సుధీర్ రెడ్డికి భయపడతా ఉన్నారా? మీ దగ్గరికి కేవలం మీ యొక్క ఇన్ఛార్జికి మీరు న్యాయం చేయకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఎలా న్యాయం చేస్తారు? ఆడపిల్లల మీద అగత్యాలు ఎలాగా అవుతారు మీరు? మీ పార్టీలో ఒక మహిళ పైన మాట్లాడడంతో కేసు పెట్టించారు, అరెస్ట్ చేయించారు, ఆవిడ యొక్క పర్సనల్ వీడియోలు బయటకు తీసుకొచ్చారు, క్యారెక్టర్ అసెస్మెంట్ చేపించారు. అంటే నీకు పట్టుదా? నీ పార్టీ వాళ్ళకి రహంగా చేస్తే నీకు ఇసుమంతా అనిపించదా? పవన్ కళ్యాణ్ నాకు అర్థం కాదు. ఒక బాధ్యతగా తీసుకొని ఈ రోజున
ఆ యొక్క వినీత కోటకి న్యాయం చేయాలి కదా. వినీత కోటతో నిజంగానే వినీత కోట కానీ ఆ డ్రైవర్ రాయిని చంపితే మాత్రం ఆవిడ 6 అవరాలు అందరూ నోటౌట్. సుధీర్ రెడ్డి చంపితే సుధీర్ రెడ్డి ఎన్నో ఎమ్మెల్యే పదవి నుంచి ఆయన రాజీనామా చేపించి ఆయన జైల్లో పెట్టించండి, పార్టీని సస్పెండ్ చేపించండి. మీరు ఎందుకు పార్టీ నుంచి ఎందుకంటే పవన్ కళ్యాణ్ నూరు మెదపల పవన్ ఇంత జరిగితే సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది. గతంలో ఈ పంచాయతీ పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఎందుకని స్పందించలా? చంద్రబాబు నాయుడు ఎందుకని స్పందించలా? బజార్ సుధీర్ రెడ్డి ఎందుకు స్పందించట్లా ఈ వీడియో మీద? మళ్ళీ ఇదే వినీత గారి దగ్గర వీడియో పంపించారు. నేను ఆ అబ్బాయిని చంపలేదు, నేను చంపలేదని కోర్టు నమ్మింది కాబట్టినే 19 రోజులకు మాకు బయలు వచ్చింది, నాతో పాటు అందరికి బయలు వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? ఎవరు చంపారు? దీని వెనకతలో ఉన్నటువంటి ఎవరు? కొత్త సుధీర్ రెడ్డి వినీత కోట భార్యని భర్తని ఎత్తి చంపని చెప్పి నాకు 30 లక్షలు ఇస్తానన్నాడని నేను 2 సార్లు అటెంప్ట్ మర్డర్ కూడా ట్రై చేశా. కారుని నడిపేటప్పుడు వాళ్ళని యాక్సిడెంటల్ గా చేద్దాం అనుకున్నాను. అక్కడి నుంచి నాకు కారు ఇవ్వలేదు. అలా పర్సనల్ వీడియోలు తీసినప్పుడు చూసారని ఆయన క్రిస్టల్ క్లియర్ గా చెప్తూ ఉన్నాడు కదా, ఇదంతా బొత్స సుధీర్ రెడ్డి చేయించాడని. ఎవరైతే కొట్టేస్తా సాయి అన్నట్టు వ్యక్తి ఈ రోజున శ్రీకాళహస్తి ఆ గుడికి చైర్మన్ గా తోడ్పెట్టాం. ఒక మఠంలో ఒక ఆడపిల్ల యొక్క మానభంగాల మీద క్యారెక్టర్ అసెసినేట్ చేసినటువంటి